శ్రీమతి మల్లంపల్లి శకుంతల మా అమ్మమ్మ 1933 సంవత్సరం ఏప్రిల్ 17 అంటే శ్రీముఖనామ సంవత్సరం చైత్ర బహుళ అష్టమి నాడు కాశీనాథుని వీరభద్రరావు రాముడమ్మ దంపతులకు మూడవ సంతానంగా గజపతినగరం గ్రామంలో జన్మించింది. అన్నయ్య సుందరరామశర్మ, తమ్ముడు నరసింహమూర్తి, అక్క రమణమ్మలతో మెంటాడలోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేసింది. 8వ తరగతి వరకు చదివించారు వాళ్ళ నాన్నగారు. చిన్నతనం నుంచే చాలా చలాకీగా ఉంటూ అల్లరి చిల్లర పనులు చేస్తూ తన తెలివితేటల్ని ధైర్యాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే విధంగా కొనసాగిస్తూ వచ్చింది. 1948 ఏప్రిల్ 24న మల్లంపల్లి సన్యాసిరాజు గారు అంటే మన తాతగారితో వివాహమైంది. అప్పటి నుండి ఆయనకి చేదోడు వాదోడుగా పాలు నీళ్ళలా వేనీళ్ళు చన్నీళ్ళలా తోడుగా ఉంటూ చాలీ చాలని ఆ వచ్చిన జీతంతోనే ఇంటిని మొత్తం నడిపిస్తూ తన పిల్లలెవ్వరికీ ఎటువంటి లోటు తెలియనివ్వకుండా పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసింది. పెళ్ళైన 5 ఏళ్ల వరకు పిల్లలు పుట్టలేదు. మనకు తెలుసు కదా, అప్పట్లోనే ఉమ్మడి కుటుంబాలు ఆ కాలంలో పిల్లలు లేకపోతే ఎంత హీనంగా చూసేవారు. ఆమెను మొదట్లో గొడ్రాలని కూడా చాలామంది అన్నారు. ఆ మాటలన్నీ కూడా చాలా పడింది. కానీ ఆ తర్వాత 1953లో మొదటి సంతానంగా పెద్ద కూతురు సుభద్ర జన్మించింది. అంటే మన పెద్దోడ్డమాట. ఆమెకు 1970లో కస్తూరి శ్రీనివాసరావుతో వివాహం జరిపించినారు. అంటే మా పెద్దనాన్నగారు, అందరికన్నా పెద్దనాన్నగారు. వారికి 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు. దురదృష్టవశాత్తు ఒక కొడుకు ఒక కూతురు చనిపోయారు. ఇప్పుడు మాత్రం ఒక కూతురు మైథిలక్క మాత్రం ఉంది. ఆ తర్వాత 1956లో రెండవ కూతురు అనురాధ జన్మించింది. ఆమెకు 1981లో అమిరపు పట్టాభిరామారావుతో వివాహం జరిపించారు. వీరికి 2 కూతుళ్ళు, శాంతి, వరలక్ష్మి. మన శాంతక్క, వరలక్ష్మి. మూడవ సంతానంగా 1958లో ఉమా పుట్టింది. అదే మా అమ్మ. ఈమెకు 1981లో మా నాన్నగారు కేశాప్రగడ వెంకటరావుతో వివాహం జరిపించారు. వీరికి 2 కుమారులు, అశోక్, నేనే, సుబ్రహ్మణ్య హరికృష్ణ, ఇంకెవడు మన డాక్టర్ సుబ్రహ్మణ్యం, అప్పు పుట్టారు. 4వ కూతురు రామలక్ష్మి 1961లో పుట్టింది. ఈమెకు ఏచూరి అనంత సత్యనారాయణతో 1989లో వివాహం జరిపించారు. వీరికి మన ముద్దులు వైష్ణవి పుట్టింది. ఇలా వరుసగా 4 ఆడపిల్లలు పుట్టేసరికి మళ్ళీ ఆ కాలంలో అది కూడా ఒక పెద్ద అపరాధమే. ఎందుకంటే మగపిల్లలు లేరుగా, ఆడపిల్లల తండ్రి తల్లి అని హేళన చేసేవారే చాలామంది. దాంతో అటువంటి సమయంలో మా తాతగారు అమ్మమ్మ పళని కుమారస్వామిని ప్రార్థించారట. ఈసారి కొడుకు పుడితే నీ పేరు పెట్టుకుంటాం, నీ కొండకు తీసుకుని వస్తామని మొక్కుకున్నారట. అయితే దేవుడు వాళ్ళిద్దరి మొర ఆలకించాడేమో. 1962లో మొదటి మగ పిల్లవాడు పుట్టాడు. ప్రార్థించిన విధంగానే ఆ పిల్లవాడికి కుమారస్వామి అని పేరు పెట్టారు. మీకు ఎవరు తెలుసుగా కుమారస్వామి అంటే? మా పెద్దమాయ కుమారమాయ. పేరుకి తగినట్లుగా ఆ కుమారస్వామి ఎక్కువ కాలం ఉద్యోగం తమిళనాడులోని, అది కూడా పళనికి దగ్గరలోనే చేశాడు. మాయకి 1991లో మంజులతతో వివాహం జరిపించారు. వారికి ఇద్దరికి రాజిత శ్రావణి అని 2 కుమార్తెలు. తర్వాత మరలా 2 కుమార్తెలు పుట్టారు. 1964లో మన పద్మక పుట్టింది. పద్మక ఎలియా సుహాసిని. ఆమెకు వరకరణం వేణుప్రసాద్ చిన్నాన్న గారితో 1994లో వివాహం జరిపించారు. వాళ్ళిద్దరికి మన ఇంద్రాణి, మణిజ, వాళ్ళిద్దరు పుట్టారు. 1966లో శాంతా వైదేహి పుట్టింది. శాంతా వైదేహి అంటే ఎవరు? మన అన్నక్క ఎలియాస్ ముసలి దేవసేన. ఇలా అంటే వాళ్ళ కూతురు అంజన నన్ను కొడుతుందేమో. సరే, ప్రస్తుతం అమ్మమ్మని పూర్తిగా కనిపెట్టుకుంటూ ఆమె ఉంటున్నది. ఈమెకు 1991లో మన త్రినాథ్ చిన్నాన్న గారితో వివాహం జరిపించారు. సో వాళ్ళకి పుట్టిందే మన అంజన. ఈ విధంగా చాలా రోజుల తర్వాత మా తాతగారు పోస్ట్ మాస్టర్గా పనిచేసిన కాలంలోనే ఒక కోయవాడు వచ్చి మీ ఇంట్లో ఒక పట్టాభిషేకం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయేట. ఇదేంటి పట్టాభిషేకం ఏంటో అని అర్థం కాలేదు. సరే అని ఊరుకున్నారు. అయితే 1968లో అష్టమ గర్భంలో రెండో కొడుకు రామకృష్ణ జన్మించాడు. ఈ రామకృష్ణ ఎవరు? మన రామయ్య. అష్టమ గర్భం. ఆ పైన కుర్రాడి పెద్దనాన్నగారి పేరు కలిసే విధంగా కృష్ణ అని, సన్యాసిరాజు గారు రాముని భక్తుడు కదా, అంటే మన తాతగారు, అందులో రాముని పేరు కలిసే విధంగా రామకృష్ణ అని పేరు పెట్టారు. మాయకి 2001లో దేవతతో వివాహం జరిపించారు. సో మనందరం హైదరాబాద్ వెళ్ళాంగా. వీళ్ళకి
సంవిత్ పుట్టాడు. తర్వాత 2 సంవత్సరాలు తిరగకుండానే మూడో కొడుకు మన బుచ్చిమాయ లక్ష్మణుడు పుట్టాడు. బుచ్చిమాయకి వారి పెద్ద తాత ముంబై పంతులు గారు అనేవారట. అతని పేరు లక్ష్మణరావు. అతని పేరు రాముని తమ్ముడు కాబట్టి లక్ష్మణరావు అని పేరు పెట్టారు. ఇక 1972లో 2 కుమారులు కవలలు, అది కూడా భరత శత్రుఘ్నుల మావయ్యలు పుట్టారు. రామలక్ష్మణులు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ భరత శత్రుఘ్నులుగా నామకరణం చేశారు. ఈ విధంగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వరుసగా జన్మించారు. అప్పటికి అర్థమైంది మీ ఇంట్లో పట్టాభిషేకంగా అవుతుంది అన్న కోయం అన్న మాటలు. ఇక్కడ మరో విషయం ఏంటంటే 10వ కాన్పులో కవలలు జన్మించడం, అది కూడా సహజ కాన్పులో జన్మించడం అనేది ఒక పెద్ద రికార్డు. అంటే అమ్మమ్మ మాత్రం చాలా ఆరోగ్యంగా అలవోగ్గా ఎంతమంది కన్నది. ఈ విషయంలో తాతగారి సహకారం కూడా ఉంది. అంటే తాతగారే కదా కారణం వీటన్నిటికని అనుకోకండి, తాతగారి కారణమే. కానీ తాతగారి రామభక్తి కూడా ఒక కారణం. ఆయన రామభక్తి ఒక శక్తి అయితే ఆయన హోమియో వైద్యం మరొక శక్తిగా మారి కుటుంబాన్ని కాపాడింది. లేకపోతే ఇంతమందికి తిండి బట్ట ఇవ్వడమే కష్టమైతే ఆరోగ్యం కాపాడడం, వైద్య ఖర్చులు మరొక భారం కదా. ఇవేమీ లేకుండా హోమియో వైద్యంతో మొత్తం భారం తగ్గించారు. భరత్ సరతమాయలు పుట్టారు, కానీ భరతమాయ మాత్రం కేవలం సరతమాయ కన్నా 10 నిమిషాలు మాత్రమే పెద్దవాడు. సో భరతమాయకి 2007లో రమణతతో వివాహం జరిపించారు. వీళ్ళిద్దరికీ పుట్టినవాడే ప్రజ్ఞానంద. ఇంకా సరతమాయకి 2004లో అమ్మమ్మ మనవరాలు, అమ్మమ్మ రెండవ కూతురు రాదొడ్డ, ఒక పెద్ద కూతురు శాంతిమయి ఎలియాస్ శాంతత్తతో వివాహం జరిపించారు. వీళ్ళిద్దరికీ పుట్టిన పిల్లలే మన కాయచ్చేయిని మైత్రేయి. ఇక అందరికన్నా చిన్నది, ఆఖరిది అయినది మన శ్రీదేవక్క. 7వ కూతురుగా 12వ సంతానంగా 1974లో పుట్టింది. శ్రీదేవక్కకి 2002లో మన శ్రీరామ్ చిన్నాన్న గారితో వివాహం జరిపించారు. వీరికి ప్రత్యూష, ప్రద్యుమ్న పుట్టారు. ఇలా ఇంతమందిని కని పెంచి 93 సంవత్సరాల సుదీర్ఘ జీవనయానం చేసి కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి మన అమ్మమ్మ చాలామందికి ప్రేరణ, అంటే ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఉన్న దాంట్లోనే కూడికగా క్లుప్తంగా సంసారం చేసి ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళు, పుర్రుళ్ళు ఇన్నీ చేసింది. 7 ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు, పేరంటాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. వీళ్ళందరినీ, ఇంతమంది పిల్లల్ని పెంచడం, అసలు ఏం తిన్నదో ఏమిటో, 12 కాన్పులు ఎలా చేసిందో, అయినా కూడా ఇటువంటి ఉక్కులాంటి శరీరధారుడితో జీవనం సాగించిందంటే ఇంత గొప్ప మహిళా మనం మన అమ్మమ్మ. పాతకాలంలో జన్మించినప్పటికీ ఇప్పటి కాలానికి, పరిస్థితులకి అనుగుణంగా తనను తాను మలుచుకుంటూ వచ్చింది. ఆలోచన విధానంలో కూడా ఎంతో మెచ్యూరిటీతో ఈ కాలానికి తగ్గట్టుగా ఆలోచించి సలహాలు ఇవ్వగల గొప్ప నారీమణి మన అమ్మమ్మ. ఇలా ఉండగలడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇదే ఆమె నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. జీవితంలో ఎన్నో చూసింది, ఎన్నో ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు, సుఖాలు, దుఃఖాలు, బంధాలు, అనుబంధాలు, ఇలా ఎన్నో చూసింది, ఎన్నో తరాలు చూసింది. ఈరోజు మునిమనవరాళ్ళు, వాళ్ళ పుట్టుకలు, ఒడుగులు, పెళ్ళిళ్ళు కూడా చూస్తుందంటే మామూలు విషయం కాదు. ఇటువంటి మాతృమూర్తి మనందరికీ లభించినందుకు మనందరం చాలా 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 అదృష్టవంతులు. అమ్మమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే.